చెప్పేటటువంటి పోలీసులకు సంబంధించినటువంటి ప్రాథమిక దర్యాప్తులో చెప్పేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం దివ్యల మాదిరి చూడాలి అదే మరి లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. క్షణకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు లోపల. మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూశారు కదా మీరే, ఎవరిని కూడా ఎలా చేయలేదు. మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులు. మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు, మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు మీడియాకి? ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు. మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మనండి, మీడియా సమక్షంలో మీరు టెస్టులు చేయండి అంటే ఒప్పుకోలేదు. అట్లీస్ట్ మా ఫోన్లో మేము వీడియో తీస్తాము, మీరు మాకు ఎందుకు టెస్టులు చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు. మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు. మీకు రైట్ ఉంది కదా, వచ్చే రైట్. అంత సీక్రెట్గా నాకు ఇంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది? డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోతుంది కదా. ఇంతమంది పెట్టి ఏదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో సూసైడ్ చేసుకుని నేను అడ్మిట్ అయితే నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు వీళ్ళంతా బిహేవ్ చేస్తారు లోపల. ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు ఇవ్వడానికి. మరి అవి మీరు వాళ్ళని క్వశ్చన్ చేయండి. మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదండి. ఫోన్ మాట్లాడాక నేను నేర్చుకుంటూ వచ్చాను. దివ్యల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. ఆవిడ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లుగా ఆవిడ చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా శ్రీకాకుళం ప్రతినిధి రమేష్ అడిగి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. రమేష్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, కొద్దిసేపటి క్రితమే ఏదైతే దువ్వాడ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి దివ్యల మాదిరి సమాధానం గురైంది. ఆ తర్వాత ఆమెను ప్రభుత్వ ఆసుపత్రి పలాసకు తీసుకువచ్చారు. చికిత్స అనంతరం కొద్దిసేపటి క్రితమే ఆమెని డిశ్చార్జ్ చేశారు. అంటే తలభాగంలో కాస్త కణత ఏర్పడింది, బ్లడ్ క్లాట్ అయినట్టుంది అనేటటువంటి అనుమానాలు వైద్యులు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆమెను విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తను అంటే కేజీహెచ్ ప్రిఫర్ చేసినప్పటికీ కూడా తను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తానని వైద్యులను కోరింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రికి ఆమె సొంత కారులో పలాస నుంచి కొద్దిసేపటి క్రితమే పయనమయ్యారు. అయితే ముఖ్యంగా కారు యాక్సిడెంట్ కి సంబంధించి ఆమె చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలు అంటే డిశ్చార్జ్ తర్వాత మీడియాతో స్పష్టంగా కొన్ని మాట్లాడింది, కొన్ని అంశాలు. ముఖ్యంగా దువ్వాడ వాణి 2 రోజులుగా తన పైన